equals to d60 by d10. d60 by d10. d60 by d10. ఈ d60 by d10 వాల్యూ కనుక ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ వాల్యూ అనేది 2 కంటే తక్కువ, 1 లేదా 1 కంటే ఎక్కువ ఈ మధ్యలో కనుక ఉంటే దాన్ని ఏమంటామంటే యూనిఫార్మ్లీ గ్రేడ్. యూనిఫార్మ్లీ గ్రేడ్. యూనిఫార్మ్లీ గ్రేడెడ్. యూనిఫార్మ్లీ గ్రేడెడ్. యూనిఫార్మ్లీ గ్రేడెడ్. ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ అనేది 4 కంటే కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇస్ గ్రేటర్ దాన్ 4 అనుకోండి, అప్పుడు దాన్ని మనం వెల్ గ్రేడెడ్ గ్రావెల్ అంటాం. వెల్ గ్రేడెడ్ గ్రావెల్. వెల్ గ్రేడెడ్ గ్రావెల్. ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ గ్రేటర్ దాన్ 6 ఉందనుకోండి, then that will be called well graded sand. Well graded sand. So d60 d10 d60 d10 అది మనం ఊహించుకోవాల్సిన అన్నమాట. ఇవి ఊహించుకోవాలి. ఎలా ఊహించుకోవాలి అంటే పార్టికల్ యొక్క సైజు ఓవరాల్ సైజుల్లో మనకి ఏంటంటే 30% కంటే తక్కువ ఉంటే d30 అని, 10% కంటే తక్కువ ఉంటే d10 అని, 60% కంటే తక్కువ ఉంటే d60 అని మనం ఊహించుకోవాలి. ఓన్లీ ఊహాగానం అనమాట. వాడు టెస్టులు చేసేటప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ కట్టేటప్పుడు ఊహాజనితమైనటువంటి వాల్యూస్ అనమాట. ఊహాజనితమైన అంటే ఊహాజనం కాదు, ఇంత ఉంటుంది ఎంత ఉంటుంది వాడు ఊహించి మనం చేసుకుంది అనమాట. సో దట్ d60 d10 కి ఇక్కడ సార్ d60 అంటే ఏంటి, d10 అంటే ఏంటంటే దీనికి నేను ఇక్కడ మనం చెప్పడానికి ఏం లేదు, ఏంటంటే ఇది ఫిక్స్డ్ అనమాట. కాబట్టి d10 d60 అనేవి ఆ ఫైల్స్ యొక్క పర్సంటేజ్ని బట్టి ఎంతకంటే పర్సంటేజ్ తక్కువ ఉందో ఆ ఫైల్స్ యొక్క పర్సంటేజ్ అనమాట. సో d60 by d10 ఎగ్జాంపుల్ పక్కా అడుగుతారు అనమాట దీని మీద. కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ cu equals to d60 by d10, d10 by d60 లేదా d60 by d50 ఏదో అది నచ్చినట్టు అడుగుతారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ అనేది ఏంది రిప్రజెంట్ చేస్తుంది అంటే పార్టికల్ సైజ్ రేంజ్ ఇన్ సాయిల్ లో పార్టికల్ సైజ్ యొక్క రేంజ్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. పార్టికల్ యొక్క సైజ్ ని రిప్రజెంట్ అనేది చేస్తుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ అనేది కనుక 1 నుంచి 2 మధ్యలో కనుక ఉంటే అది యూనిఫార్మ్లీ గ్రేడెడ్ అంటే యూనిఫార్మ్ గా గ్రేడ్ చేసాము. అంటే యూనిఫామ్ గా ఉంది అంటే మొత్తం అంతా కూడా ఒకే టైప్ ఉన్నటువంటి సాయిల్ అనేది వచ్చింది. ఒకే టైప్ ఉన్నటువంటి సాయిల్ అంటే ఒకే టైప్ ఉన్నటువంటి పార్టికల్స్ కనుక వస్తే దాన్ని యూనిఫార్మ్లీ గ్రేడెడ్ అంటాం. ఆ యూనిఫార్మ్లీ గ్రేడ్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ కనుక 1, 2 మధ్యలో కనుక ఉంటే అది యూనిఫార్మ్లీ గ్రేడెడ్ ని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ అనేది 4 కంటే ఎక్కువ ఉందనుకోండి, దెన్ దట్ విల్ బి కాల్డ్ వెల్ గ్రేడెడ్ గ్రావెల్. గ్రావెల్ అనేది వెల్ గ్రేడ్ అనమాట, మంచి గ్రేడ్ ఉన్నటువంటి గ్రావెల్. కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ అనేది 6 కంటే ఎక్కువ ఉందనుకోండి, దాన్ని వెల్ గ్రేడెడ్ శాండ్ అంటారు. వెల్ గ్రేడెడ్ శాండ్. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ చాలా ఎగ్జాంపుల్ అడిగింది అనమాట ఈ కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి బిట్ అనమాట. అదే
కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ ఇది నిద్రలో అడిగినా చెప్పాలి. ఇది నిద్రలో అడిగినా చెప్పాలి. కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ దీన్ని సిసిగా ఇండికేట్ చేస్తాం. కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ రిప్రజెంట్స్, ఇది ఏంటి రిప్రజెంట్ చేస్తుందంటే మనకి షేప్ ఆఫ్ ద పార్టికల్. షేప్ ఆఫ్ ద పార్టికల్, పార్టికల్ యొక్క పార్టికల్ యొక్క షేప్ రిప్రజెంట్ చేసేది కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. కోఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ అనేది ఏ రిప్రజెంట్స్ సైజ్ ఆఫ్ ద పార్టికల్. పార్టికల్ యొక్క సైజుని చెప్పేది కోఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ. కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ అనేది పార్టికల్ యొక్క షేప్ ని ఇండికేట్ చేస్తుంది. పార్టికల్ యొక్క షేప్ ని డిసైడ్ చేసేది కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. by D60 into D10. D60 into D10 most important. ఎంత చెప్పింది ఇది most important. So the coefficient of curvature CC equals D40 by D60 into D10. The coefficient of curvature CC equals to the coefficient of curvature represent of curvature CC equals to D30 by D60 into D. Coefficient of curvature అనేది 1కి 3కి మధ్యలో ఉందనుకోండి. 1కి 3కి మధ్యలో కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ వాల్యూ కనుక వస్తే దీన్ని వెల్ గ్రేడెడ్ అని మనం అంటాం. వాడు కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ అనేది 1కి 3కి మధ్యలో కనుక ఉంటే కింది వాటిలో ఆ సాయిల్ అనేది ఏ రకమైన సాయిల్ అంటారు? వెల్ గ్రేడెడ్ సాయిల్ అని మనం చెప్పాలి. వెల్ గ్రేడెడ్. లేదా కింది వాటిలో వెల్ గ్రేడెడ్ సాయిల్ అనేది కింది వాటిలో దేని సూచిస్తుంది అంటారు అనమాట. అప్పుడు చెప్తారు కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ వాల్యూస్ ఇస్తాడు. దాన్ని బట్టి మనం వెల్ గ్రేడెడ్ సాయిల్ కాదని మనం చెప్పాలి. రైట్. ఓవరాల్ గా ఒక సాయిల్ అనేది వెల్ గ్రేడెడ్, మంచి గ్రేడ్ సాయిల్, వెల్ గ్రేడెడ్ సాయిల్ అని మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఈ సాయిల్ అనేది సిసి అండ్ టియుని సాటిస్ఫై చేయాలి. The soil well graded said when CC and CU satisfy. అంటే కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్, కోఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ రెండు కూడా సాటిస్ఫై అయితే, ఏ సాయిల్ కి అయితే సాటిస్ఫై అవుతుందో, రెండింటిని సాటిస్ఫై ఏదైతే చేస్తుందో ఆ సాయిల్ ని మనం వెల్ గ్రేడెడ్ సాయిల్ అంటాం. వెల్ గ్రేడెడ్ సాయిల్. well graded
సాయిల్ అని మనం చెప్తాం. సో దీస్ ఆర్ ద ఈ రెండు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. టైం ఎంత అయింది? సార్ 11 అయితే 10 అవుతుంది. రైట్. మొత్తం అంతా ఒకేసారి చెప్తే మీకు బుర్ర పాడైపోతే. ఇప్పుడు సార్ చెప్పింది ఎక్కువని అనుకుంటాను. మార్నింగ్ క్లాస్ ఉంటుందా సార్? ఉంటది. మార్నింగ్ 5కి రెడీ అయిపోండి. ఉంటే ఉంటది, లేదంటే మీరు చదువుకుంటారు. రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఓకే సార్. అతకించకండి. నీ క్లాస్ చెప్పలేదనేసి మీరు పడుకుంటూ కాదు. అలారం పెట్టి ఆ మ్యాథ్స్ గారు నో క్లాస్ అన్నారు, మరి అలారం ఆఫీస్ పడుకోవడం కాదు. లేచి ఏకుజామని చదివితే కొంచెం చదివేది అయితే బుర్రకు ఎక్కుతుంది. అదే అనమాట. నా ఓకే సార్. ఇంటెన్షన్ కూడా అదే అనమాట. రెండింటికి పనికొత్తది. అయితే క్లాసు, లేదంటే అది. బట్ నేను ఏ టైంలో క్లాస్ చెప్తా నాకే తెలియదు. తర్వాత సార్ మీరు తప్పకుండా క్లాస్ పెట్టేశారు సార్ అని మరి అనకండి. పక్కాగా మీరు 5 గంటకల్లా మాత్రం చూసుకోండి. తర్వాత చెప్పలేదు సార్ అని అనకండి. ఆ టైంలో క్లాస్ లేకపోతే ఎగ్జామ్ అయినా పెట్టండి సార్, పర్లేదు. ఇదండి ఇలా క్లాసు మీకు వీలు కాకపోయినా కూడా ఎగ్జామ్ అయినా షేర్ చేసినా మేము ట్రై చేస్తాం సార్. ఓకే. ఎగ్జామ్ అని పెట్టేస్తారు. అందుకంటాను మీరు రెడీగా ఉండండి. 5కి మీరు చదవడానికి రెడీగా ఉండండి. ఓకే సార్. నెక్స్ట్ మీకు ఒకసారి సర్వేయింగ్ మీద బిట్ ఒకసారి చేయండి. చేసిన తర్వాత డౌట్స్ ఏమైనా వస్తే చెప్పండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకేం మీరు చదవకండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత మీరు చదవండి. మళ్ళీ రెండుసార్లు టైం వేస్ట్. రెండుసార్లు మాకు టైం వేస్ట్ అవుద్ది కదా. సార్ తర్వాత నా దగ్గర నేను వేరు అంటే ఇంటర్నెట్లో చూసి కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నటువంటి సర్వేయింగ్ సాయిల్ మెథడ్స్ బిట్లు కొన్ని రాసుకుంటాను. ఇన్ ఎడిషన్ ఇందాక అందులో ఉంచిన కాకుండా ఇంకా ఎక్స్ట్రాను. కానీ ఇంత డెప్త్ అవసరం లేదేమో అని నేను అనుకుంటాను. అవసరం లేదండి. ఇందాక మన ఈ పీడిఎఫ్ లో పెట్టినగా చాలండి. అంతకంటే డెప్త్ అడగడానికి ఛాన్స్ లేదండి. మన ఏడిఎన్ ఎగ్జామ్లకి అడగలేదు అంత డెప్త్ గాను. ఏడిఎన్ ఎగ్జామ్ కి ఏం అడిగారు? రివర్స్ స్టాఫ్ లో పెట్టినప్పుడు ఎలాగా 4 బేరింగ్ ఇచ్చాడు, తర్వాత రెడ్యూస్ లెవెల్ ఇచ్చాడు, ఇచ్చేసి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోమన్నాడు. ఎంత చిన్న చిన్న బిట్ అడిగితే ఏడిఎన్ ఎగ్జామ్ కి అడిగినాడు. మనకేం అడుగుతాడు? ఇంకా సార్ అయిపోయినట్టే సార్ అయిపోయినట్టేనా ఈరోజుకి? అయిపోయింది సార్ క్లాస్. ఏడిది అయిపోయింది. క్లాస్ అయిపోయింది సార్.